జిల్లాలోని పార్టీని బలోపేతం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. అక్రమ మైనింగ్ జరగలేదని గతంలోని అధికారులు నివేదిక ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టి కావాలనే మళ్లీ కేసు పెట్టి అందులో కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చడం దారుణమన్నారు. 2003 టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అటవీ భూముల్లో అక్రమ మైనం జరిగిందని, అప్పటి డిఎఫ్ఓ వెంకయ్య వాహనాలను సీజ్ చేశారని, అప్పటి మంత్రి జిల్లా ఇన్ఛార్జి గౌన సోమిరెడ్డి డిఎఫ్ఓను రాజకీయ కక్షతో బదిలీ చేయించి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం జరిగింది. తదుపరి నెల రోజుల్లోనే ఆ అధికారి మరణించారని ఆమె గుర్తు చేశారు. ఎలాంటి తప్పులు జరగకపోయినప్పటికీ కూడా తమ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టడం దారుణమని అన్నారు. పోలీసులు న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అక్రమ మైనింగ్ కేసులో తమకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ సమాజంలో ఎంతో గౌరవంగా, ఎంతో ఉన్నతంగా, ఒకసారి జడ్పీ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పదవులు నిర్వహించడమే కాకుండా పార్టీ ఇచ్చిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వహిస్తూ ఆయన అధ్యక్షతన ఒకసారి 7 సీట్లని, ఒకసారి జిల్లాలో 10కి 10 సీట్లని కూడా గెలిపించడం జరిగింది. అంటే ఆయన ఎంత నిబద్ధత కలిగిన నాయకుడు. పదవుల అలంకరణలో కావచ్చు, ఈ సమాజం పట్ల కావచ్చు, ఆయనకు పార్టీ ఇచ్చిన బాధ్యతల పట్ల కావచ్చు, ఆయన నిరంతరం కూడా కష్టపడి పనిచేస్తూ ఈ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన పదవులకి వన్ని తెచ్చారే తప్ప ఎక్కడ కూడా మేమైతే చెప్తున్నాం మా నాయకుడు ఎక్కడ కూడా మచ్చ తెచ్చుకోలేదు అని. మా నాయకుడు పేరు చేర్చడంతో బెయిల్కి అప్లై చేసుకోవడమే కాకుండా క్వాష్కి కూడా గౌరవ న్యాయస్థానాల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ లోపల మా నాయకుడిని ఇబ్బంది పెట్టే క్రమంలో SC/ST కేసు పెట్టాలనుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యంగా ఈ జిల్లాలో ఒక ప్రతిపక్ష నేతగా, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన పోరాటాలు ఏదైతే రైతుల పక్షాన కావచ్చు, యువత పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జిల్లా ప్రజల యొక్క మన్ననలను పొందుతూ ఉన్నారు. ప్రతిపక్ష పాత్రని బాగా పోషిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం ఆయన ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్న వ్యవహారమేనని మేము భావిస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగింది అని మాట్లాడుతున్నారో, అక్రమ మైనింగ్ జరిగిందా లేదా అనేది చెప్పాల్సింది అధికారులు. గతంలో మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎంక్వైరీ కూడా వేయించడం జరిగింది. విచారణ చేపట్టమని ఆర్డర్స్ వేసినప్పుడు దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఏమీ జరగలేదు అని అధికారులు వాళ్ళ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇన్లీగల్ దందా నడుస్తుంది అని అంటే గౌరవ పోలీసు వారు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళ యొక్క పర్యవేక్షణ నిత్యం ఈ ప్రజల సంక్షేమం కోరుకునే అధికారులు, పోలీస్ యంత్రాంగం డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటుంది. జిల్లా ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు, వ్యవస్థలు డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటాయి. అందుకే దొంగల్ని 24 గంటల్లో పట్టుకోవడం కానివ్వండి, ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని కించపరచడమేమో అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు విచారణ జరిపి వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ ఏమీ జరగలేదు అని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడి పేరు చేర్చడం చాలా విడ్డూరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మా నాయకుడేమన్నా అక్కడ పలుగు పారా పట్టుకొని, పంచగట్టుకొని, తలపాగా జుట్టుకొని, ఏమన్నా తట్టతో ఏమన్నా అక్కడ ఉన్నటువంటి మైనింగ్లో దొరికినటువంటి వస్తువుల్ని, ఆ కంకర కావచ్చు, క్వాజ్ కావచ్చు, ఎత్తి
ఏదన్నా ఒక ట్రాక్టర్లో అట్లా వేస్తుండగా చూసారా, లేకపోతే అక్కడే మంచం వేసుకొని పడుకొని లోడెత్తండి రానని ఏమన్నా అడ్రస్ చేస్తూ ఉన్నాడా? మా నాయకుడికి ఏం సంబంధం అని మా నాయకుడి పేరు చేరుస్తారు? చాలా అన్యాయమైనటువంటి విషయం అండి ఇది. మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు విచారణ కూడా చేయించారు. ఇకపోతే 2003లో ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి ఫారెస్ట్ భూముల్లోని మైనింగ్ని, క్వాజ్ని దోచుకుంటున్నాడని చెప్పి స్వయంగా ఆనాటి ఫారెస్ట్ ఆఫీసరు కూరాకుల వెంకయ్య గారు, మా బీసీ బిడ్డ, డిఎఫ్ఓ, ఈ జిల్లాకి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి 2003లో 22 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నానండి. ప్రజలెవరూ మర్చిపోలేదు. సీనియర్ నాయకులందరికీ, పత్రికా సోదరులందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుండే ఉంటాయి. ఎప్పుడు జరిగినా కూడా అవి గత 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక 20 ఏళ్ల తర్వాత కూడా మన యొక్క ఘన చరిత్రను మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, తమరు మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ భూముల్లోని ఒక శాసనసభ్యుడితో కలిసి మీరు జరిపినటువంటి అక్రమ మైనింగ్ని స్వయంగా డిఎఫ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం అవాస్తవమా, వాస్తవమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు డిఎఫ్ఓ గారు వెంకయ్య గారు, మా బీసీ బిడ్డ, ఒక ఉన్నతాధికారి, మీరు ఆయన్ని టార్గెట్ చేసి మీ అక్రమ మైనింగ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి లారీని, టిప్పర్లని అన్నిటినీ సీజ్ చేసి ఫారెస్ట్ ఆఫీస్లో పెట్టడం అబద్ధమా అని అడుగుతూ ఉన్నాను. వీటి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టగలరా అని అడుగుతూ ఉన్నాను. మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఇది. ఆనాడు మా బీసీని మీరు ట్రాన్స్ఫర్ చేశారు. మిమ్మల్ని ప్రశ్నించినందుకు, మీ అక్రమ దందాన్ని బయటపెట్టినందుకు ఆ రోజు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. మా బీసీ నాయకులు దీని మీద ఆమరణ నిరాహార దీక్ష గాంధీ బొమ్మ సెంటర్లో చేశారు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజు మీ పార్టీ అధికారం, మీరు మంత్రిగా ఉన్నారు, స్వయంగా మీరే చేయిస్తున్నారని మా బీసీ లీడర్లు, దళిత బిడ్డలు అందరూ కలిసి గాంధీ బొమ్మ సెంటర్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం అబద్ధం అంటారా? 3 రోజుల పాటు ఆ దీక్ష కొనసాగింది. డిఎఫ్ఓ గారిని అక్రమంగా బదిలీ చేశారు అనని ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, మీ పేరునే ఈ బీసీ లీడర్లు, మీ పేరునే మీరే అక్రమ మైనింగ్ చేయించారు అనని ఆ రోజు మాట్లాడడం జరిగింది. మీరు దీనికి సమాధానం చెప్తే సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను. అవునంటారా, కాదంటారా? మాజీ మంత్రివర్య, మీరు చెప్పాలి. అక్రమ మైనింగ్లు చేయించడం, అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టించడం ఇది మంచి పద్ధతి కాదు. గౌరవ పోలీస్ వారు కావచ్చు, గౌరవ న్యాయస్థానాలు కావచ్చు, మా కాకానన్న గారిది ఎలాంటి తప్పు లేదు అని నమ్ముతారు. కాబట్టే ఆయన ప్రూవ్ చేసుకునేదానికి సిద్ధంగా ఉండే ఆయన క్వాష్ పిటిషన్ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష పేపర్స్, ఇవన్నీ కూడా మీ ముందు మళ్ళీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ పెడతాను మళ్ళీ ప్రెస్ మీట్. నేను ఆ రోజు 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష విత్డ్రా చేయడం జరిగింది. ఎందుకు విత్డ్రా చేశారంటే ఆనాటి డిఎస్పీ గారు నరసింహారెడ్డి గారు గౌరవ పోలీస్ మీద మా బీసీ నాయకులకు ఉన్నటువంటి గౌరవంతో ఆయన ట్రాన్స్ఫర్ని ఆపుతాము, మేము హామీ ఇస్తున్నాము, మన డిఎఫ్ఓ వెంకయ్య గారికి ఎలాంటి నష్టము జరగకుండా ఆయన నీతివంతమైనటువంటి అధికారిగా, నిజాయితీ అధికారిగా చేసినటువంటి పనిని మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. సాటి అధికారిగా మేమందరం కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్తే గౌరవ పోలీసు వారు వచ్చి ఆ ఆమరణ నిరాహార దీక్షని విత్డ్రా చేయించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ వెంకయ్య గారి ట్రాన్స్ఫర్ని ఆపలేదు సరికదా, ఆయన్ని రిలీవ్ చేసి ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని ఆ రోజు అంత దారుణంగా మీరు చేసినటువంటి సంఘటనలు 2003 ఆ రోజు నువ్వు మంత్రివి, ఎన్ని బలహీన వర్గాల మీద ఎంత కక్ష సాధింపు చర్యల్ని చేపట్టావో ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే
ఆయన ఒక నెల రోజులు కూడా తిరక్కతలకే ఆయన మరణించారు. ఏంటో భగవంతుడికే తెలియాలి. ఆ రోజు మా మనసులకైన గాయాలు, మా బీసీ నాయకులుగా మా మనసులకైన గాయాలు ఈ రోజుకి కూడా పచ్చిగానే ఉన్నాయన్న విషయాన్ని. ఆ రోజు నీ పార్టీ అధికారం ఉంది, నువ్వు మంత్రిగా ఉన్నావు. నువ్వు చేసిన తప్పుకి నిన్ను వ్యతిరేకిస్తూ ఒక ఆమరణ నిరాహార దీక్ష జరిగింది అని అంటే నువ్వు విచారణకి సిద్ధపడ్డావా? నువ్వు విచారణ చేయించావా? ఈరోజు మా కాకానన్న గారు విచారణ చేయించారు మంత్రిగా. ఎవరు మంచి వ్యక్తి అంటారు? ఈ జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, గౌరవ పోలీసు వారు ఆలోచించాలి, గౌరవ న్యాయమూర్తులు ఆలోచించాలి. మంత్రిగా ఉండి విచారణ వేయించినటువంటి వ్యక్తి మంచివాడా? మంత్రిగా తన మీద నింద వస్తే విచారణ జరిపించకుండా ఆ అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేయించి అధికారుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి చేయిస్తున్నటువంటి వెనకజేరు చేయిస్తున్నటువంటి ఇలాంటి నీచపు ఆలోచనల్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను తెలియచేస్తూ ఉన్నాను. నీ సొంత పార్టీ నాయకులే నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి దాష్టికాలకు బలైపోయి సస్పెండ్ అయిపోయి వాళ్లే నీ మీద నువ్వు చేసినటువంటి పనులకి ఎస్సీ ఎస్టీ కేసు, రేప్ కేసుని నీ తెలుగుదేశం పార్టీ నాయకులే నీ మీద పెట్టించినటువంటి విషయాన్ని ఈ జిల్లా ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ఎంతలాగా బలహీన వర్గాన్ని ఇబ్బంది పెడతావనే విషయం ఈ జిల్లా ప్రజలకు తెలుసు. అధికారంలోకి రాగానే నీ పార్టీలో ఉన్నటువంటి వెంకటాచలం నాయకులకి నీకు కష్టం చేసినటువంటి నాయకుల్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళని రౌడీ ముక్కల్ని వెంటేసుకొని నువ్వు చేస్తున్నటువంటి పనులని ఈ జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా నువ్వు చేసినటువంటి వ్యవహారాలు, నువ్వు జిల్లా అధ్యక్షుడిగా నువ్వు నీ సొంత పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడంతో వాళ్లే దగ్గరుండి ఎస్సీ ఎస్టీ కేసు, రేప్ కేసు నీ మీద పెట్టించారు. ఆ కేసు నుంచి కూడా బయటపడడానికి మా బీసీ బిడ్డే నీ దగ్గర పిఏగా పనిచేస్తున్న వ్యక్తే కారణం. ఆ కేసుని ఎలాగైనా సరే సర్దుబాటు చేయించేసేయాలని చెప్పి కావల్లో ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళ దగ్గరికి వెళ్ళి కళ్ళ వేళ్ళ పడి బతిమలాడుకొని వచ్చి నీ పరువు పోకుండా మా బీసీ బిడ్డే అక్కడ రిక్వెస్ట్ కూడా చేసి ఆ కేసును సర్దుబాటు చేశారు. ఈరోజు నీ మీద పెట్టించినటువంటి నీ పార్టీ నాయకులే మంచి మంచి పదవుల్లో ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నీ ఘనచరిత్ర అదైతే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మా కాకానన్న గారి ఘనచరిత్ర ఎమ్మెల్యేలని గెలిపించడం, పార్టీని కష్టకాలంలో భుజాన వేసుకొని నడిపించడం, ఒక ఉన్నత విద్యని అభ్యసించి విద్యకున్నటువంటి ప్రాధాన్యతని ఒక స్థితప్రజ్ఞత కలిగిన నాయకుడిగా ఈ జిల్లా ప్రజలకి ఏ వయసు అయినా సరే విద్యని అభ్యసించాలి, విద్య కోసం ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దాని మీద అవగాహన కల్పిస్తూ ఆయన ఈ వయసులో పట్టాన్ని తీసుకున్నటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ లేనిపోని నిందలు వేస్తూ ఎందుకు ఇలా ఆయన్ని మానసికంగా క్షోభ పెడుతున్నారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ పోలీసు వారి మీద మాకు నమ్మకం ఉంది. ఎవరన్నా ఇక్కడ ఇన్లీగల్ దందా జరుగుతుంది అని అంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది అనే విచారణ గౌరవ పోలీసు వారు చేస్తారు. ఎవరన్నా ఆరోపించి పేరు పెట్టినంత మాత్రాన వారికి ఏమీ జరగదు. మా కాకానన్న కూడా బయటకి మంచి వ్యక్తిగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. గౌరవ హైకోర్టు వారు కావచ్చు, గౌరవ పోలీసు వారు కావచ్చు, మా నిజాయితీని గమనిస్తారని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నాను. నువ్వు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక కుంభకోణాలు చేశావు. నకిలీ విత్తనాల తయారీ కేంద్రాన్ని అలీపురంలో పెట్టించావు. దాని మీద పత్రికల్లో అనేక రకాలుగా రాశారు, దాని మీద కేసు కూడా పెట్టారు. రైతు మంత్రిగా పనిచేసినటువంటి తమరు నకిలీ విత్తనాల కేంద్రాన్ని మీ అనుచరుడి చేత పెట్టించిన విషయం కూడా ఈ జిల్లా ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చెట్టు పట్ట అనే కార్యక్రమాన్ని మీరు వన సంరక్షణ సమితి పేరుతో నిధులని శాంక్షన్ చేసి ఆ శాంక్షన్ చేసినటువంటి గ్రాంట్నంతా కూడా ఎలా దోచుకున్నారో
వాటిపైన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మా జగనన్న తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు. వీటన్నిటి మీద కూడా విచారణ చేయించమని మేము మా జగనన్నని కోరుతాము. రాష్ట్ర అధికారులను కూడా కోరుతూ ఉన్నాము. వీళ్ళు అన్యాయాలు చేస్తూ, వీళ్ళు అక్రమాలు చేస్తూ, వీళ్ళు అక్రమ మైనింగ్ చేసి అధికారుల్ని ఇబ్బంది పెడుతూ, ఇంకొక చిన్న విషయం అండి, ఈరోజు గౌరవ పోలీసు వారిని ఎంత ఒత్తిడి చేస్తుండారనేది కూడా మేము గమనించగలమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈయన అక్రమ మైనింగ్ చేసి అక్కడ ఏమీ జరగకపోయినా అక్కడ ఏదో జరిగిందని చెప్పి వెళ్ళి మంచం వేసి పడుకుంటే పోలీసు వారు డ్యూటీ చేశారండి. ఆ రోజు ఈయన్ని ముట్టుకున్నారంట, టచ్ చేశారంట, లిఫ్ట్ చేశారంట, మీ అంతు తేలుస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడారు. మీడియాలో కూడా మనం చూడడం జరిగింది. నన్నే టచ్ చేస్తారా మీరు, నన్నే పైకి లేస్తారా మీరు, మీ సంగతి ఏదో తేలుస్తానని గతంలో మాట్లాడారు. అది మనసులో పెట్టుకొని గౌరవ పోలీసు వారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారని మేము అనుకుంటూ ఉన్నాం. అధికారులు, ఈయనకు అడ్డం వచ్చిన అధికారుల మీద ట్రాన్స్ఫర్లు చేయించడం, ఈయనని ఎవరన్నా ఈయన తప్పు చేస్తున్నాడు అని అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం, సొంత పార్టీ నాయకులను కూడా సస్పెండ్ చేయించేసేయడం, ఇవన్నీ కూడా నీ యొక్క ఆలోచనకి, నీ యొక్క వయసుకి తగని పనులని చెప్పి దింపుడు కళ్యాణంలో ఎలా అయితే చివరి ఆశగా ఒక ఆశ కలిగి లాస్ట్ లిస్ట్లో నీకు చివరి లిస్ట్లో చివరి పేరుగా నీ పార్టీ మొన్న ఎమ్మెల్యే సీటుని అనౌన్స్ చేసింది. 5 సార్లు ఓడిపోయిన నువ్వెక్కడా, నాకు సీట్ వస్తే చాలు, నేను ఒక్కడనే గెలిస్తే చాలు అనుకునే నీ మనసు ఎక్కడా? ఈ జిల్లాలో అన్ని స్థానాల్ని గెలిపించాలి, నాతో పాటు నా పార్టీ బాగుండాలి అని కోరుకునే కాకాని గోవర్ధన్ అన్న ఎక్కడ? నీకు మా నాయకుడికి పోటీ అయ్యా? పోటీనే కాదయ్యా. మళ్ళీ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో 7 సీట్లు గెలిపించారు, 10కి 10 సీట్లు గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ కష్టకాలంలో భుజాన వేసుకుని కార్యకర్తలకి అండగా మీరు ప్రజలకి ఇస్తానన్నటువంటి హామీలని నెరవేర్చని సందర్భంలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి కాకాని గోవర్ధన్ అన్న ఎక్కడ? అధికార దాహం, అధికారం వస్తే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే నువ్వెక్కడా? బడుగుల్ని, బలహీనుల్ని హక్కున చేర్చుకుని అందరికీ నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా కాకాని గోవర్ధన్ అన్న ఎక్కడ? పోలికే లేదయ్యా. నువ్వు ఎక్కడైనా చూసావా? నువ్వు ఇన్ని సంవత్సరాల నీ రాజకీయ జీవితంలో నువ్వు ఏదైనా పోరాటం చేస్తే ఆ నలుగురు తప్ప ఎవరైనా వస్తారా? వారం రోజుల నుంచి మా కాకాని అన్న గురించి నిద్రాహారాలు మానేసి ఒక మంచి వ్యక్తి కోసం నిలబడడం అంటే ఎలా ఉంటుందో ఈ వారం రోజులుగా స్వయంగా పత్రికా విలేకరులు చూస్తూ ఉన్నారు, ఈ జిల్లా అధికారులు చూస్తూ ఉన్నారు, ఈ జిల్లా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అంత ప్రేమని సంపాదించుకున్నాడు ప్రతిపక్షంలో కూడా అనంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి విలువలు, ఆ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న మా నాయకుడికి ఎలాంటి నష్టము, ఎలాంటి కష్టము కలగదని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మాకు గౌరవ పోలీస్ మీద గౌరవం ఉంది, గౌరవ న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. మా నాయకుడు ఏ తప్పు చేయలేదు, అది ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలని మీరు మోసం చేశారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నామని మా జిల్లా అధ్యక్షుడిని టార్గెట్ చేయడం ఇది సమంజసం కాదు అని కూడా తెలియపరుస్తూ మరొకసారి మా కాకానన్న గారికి త్వరగా బెయిల్ రావాలని, న్యాయమూర్తులందరూ కూడా ఈ కేసుల్ని క్వాష్ చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి.